హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాననమాట. కాకరకాయలైతే ఒక కాకరకాయని 4గిటికి అయితే కోసుకున్నాననమాట. కొద్దిగా పైనైతే చెక్కు తీసేసాను. ఉప్పు, పసుపు అయితే వేసేసి ఒక 15 నిమిషాలైతే నానబెట్టాను. ఆ వాటర్ అంతా వచ్చేస్తాయన్నమాట. కాకరకాయలో ఉన్న కొద్దిగా లైట్‌గా చేదంతా పోయేసి బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్దనమాట. ఆయిల్ కొద్దిగా వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న కాకరకాయలు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వాటర్ చూసారు కదా, ఆ వాటర్ అన్నీ కొద్దిగా వదిలేస్తాయి అన్నమాట. మనం ఎక్కువ పిండన అవసరం లేదు. అదేంటంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిద్ది. హైలో పెట్టేస్తే మాడిపోతాయి, బాగోవు అనమాట, నల్లగా వచ్చేస్తాయి. కొద్దిసేపట్లో కలుపుతూ ఉండేటప్పటికి అది చూసారు కదా, కొద్దిగా లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఈ కలర్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే మనం వేరుశెనగపప్పు ఉంటాయి కదా, వేరుశెనగపప్పు అయితే ఒక గుప్పిడి అయితే వేస్తున్నాను నేను. వేరుశెనగపప్పు ఒక గుప్పిడి వేసేసి కొద్దిగా కరివేపాకు అయితే వేయాలి. వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. ముందే వేరుశెనగపప్పు వేస్తే ఏంటంటే మాడిపోతాయి. ఈ కొద్దిగా వేగినప్పుడే వేరుశెనగపప్పు అయితే వేయాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ముందుగానే కారాన్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే కారం, కొద్దిగా ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక కొద్దిగా అయితే కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, దాన్ని అయితే 3 కలిపేసి మిక్సీ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఆ కలర్ అయితే వచ్చిన తర్వాత మాత్రం కారం యాడ్ చేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు అయితే వేయించకూడదు అనమాట. నల్లగా అయిపోతుంది కారం కూడా. ఈ పప్పులు ఏంటంటే పంటి కింద అక్కడక్కడ తగులుతా కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కారం అయితే వేసేసుకున్నాను. వేరే ఏ కూర అయితే అవసరం ఉండదన్నమాట. వేడి అన్నంలోకి ఈ కాకరకాయ వేరుశెనగపప్పు ఫ్రై కానీ వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కారం వేసుకున్నాక ఎక్కువ వేపకూడదు కదా, లైట్గా వేపేస్తే సరిపోతుంది. ఆయిల్ ఏంటంటే ఆ మాత్రం అయితే పట్టిద్ది అనమాట. కాకరకాయలు, కారం, వేరుశెనగపప్పు అన్నీ వేగాలి కదా, లేకపోతే డ్రైగా అయిపోతుంది, బాగోదు అంతగా. చూసారు కదా.